హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది. అంటే పాస్ట్ ఒక 1 ఇయర్ లాస్ట్ ఇయర్ ఐ చూద్దాం. లాస్ట్ ఇయర్ ఐ ఎప్పుడు వచ్చింది అని చూడండి. లాస్ట్ ఒక 1 ఇయర్లో లాస్ట్ ఇయర్ మనకి ఒక 9వ నెల మనకి వచ్చి లాస్ట్ ఇయర్ ఒక 12 months బ్యాక్ 26,277.35 ఈ ఐ బ్రేక్ అవ్వడానికి అసలు ఈ ఐ బ్రేక్ అవుద్దా అవ్వదా అని ఎంతోమంది విశ్లేషకులు అనుకుంటున్నారు. తీరా ఈరోజు ఐ బ్రేక్ అయింది. ఈరోజు గురువారం, అంటే ఒక 1 ఇయర్ నుంచి ఎంతోమంది ఎదురు చూసేది ఈరోజు జరిగింది. చూడండి, నిఫ్టీ లాస్ట్ ఈ 1 ఇయర్లో ఏమేం జరిగింది చూడండి. ఈ 1 ఇయర్లో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగింది, మీకు గుర్తుంటుంది. ఎలక్షన్స్ తర్వాత ఆల్ టైమ్ హై వెళ్ళింది. అంటే 2024లో ఆల్ టైమ్ హై వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ మార్చిలో మనకి 22,000 అంటే 21,000 దాకా 21,700 ఆ రేంజ్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది. చూడండి ఎంత అంటే నిఫ్టీ వచ్చి గత మనము ఓవరాల్గా చూద్దాం. అంటే ఓవరాల్గా ఒక 25 సంవత్సరాలు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ 25 years బ్యాక్ నిఫ్టీ ఎక్కడ ఉన్నింది అంటే నేను అనేది 1999లో 890. అంటే నేను 25 years బ్యాక్ ముందే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. నా ఎక్స్పీరియన్స్ వచ్చి 25 years 1999లోనే కూడా నాది ఎంట్రీ జరిగింది. మేము అప్పుడు స్టాక్ మార్కెట్లో అప్పుడు ఎంట్రీ అయ్యాం. ప్రయాణం సాగింది అప్పటి నుంచి. చూడండి, అప్పుడు నిఫ్టీ ఎంత ఉన్నింది, 1000 ఉన్నింది. ఈరోజు 26,000. అంటే ప్రతి సంవత్సరం ఒక 1000 పెరుగుతూనే ఉంది, ఒక విధంగా చెప్పాలంటే. అంతే ఇది వచ్చి ఒక అంచనా లెవెల్సే. నెక్స్ట్ కూడా ఇలాగే పెరుగుతుందా, ప్రతి సంవత్సరం ఇలాగే పెరుగుద్దా? కాదు. ఇవన్నీ వచ్చి ఒక అంచనా లెవెల్స్. ఇందులో ఈ 25 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూశారు. ఎంతోమంది అంటే ఎలా చెప్పాలంటే మార్కెట్ అసలు పడిపోయిన తర్వాత ఎప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పడుతుంది అనేది ఎన్నో విశ్లేషణ జరిగి ఉంటుంది ఈ 25 సంవత్సరాల్లో. అప్పుడు మీరు ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఫర్దర్ రెసిస్టెన్స్ వచ్చి మనకి ఉంది. ఫర్దర్ రెసిస్టెన్స్ వచ్చి 27,000. చూడండి, ఫర్దర్ రెసిస్టెన్స్ మనం ఆల్ టైమ్ హై పెట్టున్నాము 27,190 ఫర్దర్ రెసిస్టెన్స్ ఉంది. అది ఇప్పుడు ఇది బ్రేక్ అయింది కాబట్టి చాలా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది, ప్రీవియస్ లాస్ట్ 1 ఇయర్ది. అది తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ చూద్దాము. ఈ కంపెనీ వచ్చి ఏఐఏ ఇంజనీరింగ్. ఈ కంపెనీ కూడా లాస్ట్ 6 months చూడండి, లాస్ట్ 6 monthsలో 13% పెరిగింది. లాస్ట్ 1 year చూద్దాము. 1 yearలో ఇది 11% పెరిగింది. ఏఐఏ ఇంజనీరింగ్ ఈ కంపెనీ యొక్క రిజల్ట్స్ చూద్దాము. ఒక నిమిషం ఉండండి. కంపెనీది
ఎస్, కంపెనీ వచ్చి ప్రీవియస్గా క్వార్టర్లీ చూద్దాము. లాస్ట్ క్వార్టర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చి 360 crore ప్రాఫిట్ జరిగింది. నెట్ ప్రాఫిట్ వచ్చి 277 crores. ఇయర్లీ రిజల్ట్స్ చూద్దాము. ఇయర్లీ కూడా వచ్చి 1060 crores ప్రాఫిట్ జరిగింది. అది తర్వాత దీని యొక్క రెసిస్టెన్స్ చూద్దాము. దీని యొక్క రెసిస్టెన్స్ వచ్చి చూడండి, లాస్ట్ ఇది కూడా మ్యాక్స్ చూద్దాము. మ్యాక్స్ చూడండి, దాదాపు ఒక 20 సంవత్సరాలకి క్రిందటి నుంచి ఇప్పటిదాకా 3276% పెరిగింది. ఏఐఏ ఇంజనీరింగ్ అంటే 2005 నుంచి. అది ఇప్పుడు దీని రెసిస్టెన్స్ ఏంటి అనేది చూద్దాము. దీని రెసిస్టెన్స్ వచ్చి 4216, 4590, తర్వాత 5133. ఇది దీని రెసిస్టెన్సు. తర్వాత వచ్చి దీనికి మేజర్గా 3540 అనేది ఇంపార్టెంట్ జోన్. అది చూసుకోవాలి ముఖ్యంగా. తర్వాత వచ్చి 3880 అనేది అది కూడా ఒక ఇంపార్టెంట్ జోను. అది ఇవన్నీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవన్నీ. తర్వాత చూడండి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనము జరిపేది ఆల్రెడీ ఇప్పుడు చెన్నైలో మనము మొన్న 32వ వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నాము. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు హైదరాబాదులో ఇప్పుడు 40% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 60% సీట్స్ ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఇప్పుడు హైదరాబాద్లో జనవరి 31, ఫిబ్రవరి 1 2 రోజులు జరుపుతున్నాము. ఇది మనం జరిపేది 33వ వర్క్షాప్. ఆల్రెడీ ఇప్పుడు 32 వర్క్షాప్ పూర్తి చేసుకున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఇప్పుడు చూడండి, నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్ అయిపోయింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.